చాకలి హనుమంతు 55 ఇయర్స్ ఉంటాయి. అతను తను ఉంటున్న బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి అయినని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. సజీవ సమాధి అంటే దాంట్లో ఉందని చెప్పేసి అట్టి సమాచారం మీద మేము ఇమీడియట్లీ మా సిబ్బంది మా ఎస్ఐస్ ఇక్కడికి వచ్చినాము. ఇమీడియట్లీ వచ్చేసి ఇక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను సమాధి పర్పస్లో కాదు, అతను వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక కొడుకు ఉన్నాడు, ఆయనకు 2 కూతురు ఉన్నారు. ఆ కొడుకు బలవంతున్నాడు. అతనితో పాటుగా అతని సాయంతో వాళ్ళకి కన్విన్స్ చేసి అనవసరంగా ఇది ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసి అతను మూసివేసిన అవన్నీ కూడా ఇటుక పిల్లలు అలాంటివి కూడా తీయించడం జరిగింది. దాని తర్వాత అతను మళ్ళీ బయట తీసుకురావడం జరిగింది. అతను ప్రాణంతో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి హనుమంతోటి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆయన ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మంగారి అది గుడి కట్టాడు. ఆ గుడిలోనే ఆయన కొద్దిగా దైవ చింతన దీంతో అది ఉన్నారనమాట. ఇప్పుడు కూడా పోయిన ఉద్దేశం ఏంటంటే మన శుక్రవారం నాడు ఆయన ఈ యోగా ధ్యానంలో భాగంగా ఒక 5 days పాటు ఎలాంటి శ్వాసతోటే ఉండి నీరు అవి ముట్టుకోకుండా చేయగలనని సాధన చేద్దామని చెప్పేసి పోయినట్లుగా చెప్పాడు. ఆయన చనిపోవడానికి లేకపోతే జీవ సమాధి కావడానికి కాదని చెప్పారు. అదంతా కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మొన్న శుక్రవారం నాడు మధ్యాహ్నము ఆయన కుటుంబ సభ్యులే అతన్ని కింద ఒకటి పైన ఏదైతే ఉందో కింద ఫ్లోర్ గది ఉంటుంది. ఆ గదిలో పోయిన తర్వాత నాకు ఆ శక్తి మేరకు నాకు ఉండాలని చెప్పేసి దాంట్లో భాగంగా పోయినని చెప్పారు. నేను ఎలాంటి చేసుకోవడానికి కాదు అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ మంగళవారం నాడు వచ్చి భక్తులకు దర్శనం చేస్తానని చెప్పారనమాట. ఇది చెప్పారు. అంతా వెరిఫై చేస్తున్నాం మేము. మా సీనియర్ ఆఫీసర్లకు కూడా అంతకి సమాచారం ఇచ్చినాం. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు మేము చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అది తీయడం జరిగింది. ఫర్దర్ దీనికి సంబంధించి తన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా మేము మెడికల్ టెస్ట్ అవి చేసి ఫర్దర్ మళ్ళీ ఆయన చెప్తున్నారు ఆయన భక్తులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా కూడా రేపు వేరే కర్ణాటక మహారాష్ట్ర భక్తులు వచ్చేది అంటున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మేము పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేస్తాము. తర్వాత భక్తులు ఎవరైనా వస్తే కూడా దానికి సంబంధించి మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అతనికి ఎలాంటి ప్రాణహాని లేదు. ఇది ఎప్పటికప్పుడు మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. సార్ అక్కడ ఇతని భార్య కూడా ఒక 6 months బ్యాక్ చనిపోయింది. ఇతనికి ఎక్కువ అంటే బ్రహ్మంగారి బోధనల మేరకు దాని ప్రకారంగా ఎక్కువ దానికి ప్రభావితులై ఈ విధంగానే తత్వబోధన ఎక్కువ ఉన్నట్లుంది. అతనికి అతను ఆ విధంగా చేస్తున్నాడు. మళ్ళీ తిరిగి అందులోకి వెళ్ళే అవకాశం అయితే లేదు అంటే లేదంటే దానిలో ఒక కోర్సులో భాగంగా వెళ్ళని చెప్తున్నాడు. అంటే సాధన చేయడానికే కానీ చనిపోవడానికి కాదని క్లియర్ చెప్తున్నాడు ఆయన. ఏంటంటే అని ఉంటే కూడా మీరు అట్లా లోపలంటే మళ్ళీ అది వేరే రకంగా అవుతుంది అని చెప్పాము మేము. అతను కూడా విన్నాడు. అట్లా మేము అంత నేను వేరే కాదు సార్, ఆయన కూడా 7 వరకు చదువుకున్నాడు. వేరే ఉద్దేశంతో కాదు, నేను చనిపోవడానికి ఏం కాదని చెప్పారు. ఇటు విషయాలను కూడా మా సీనియర్ ఆఫీసర్ గారు దృష్టి తీసుకెళ్ళాం. అలా ఫర్దర్ కూడా దాన్ని ఫాలో చేస్తాం. 3 రోజులు ఆయన మన వాటర్ కానీ ఏమైనా తీసుకుని చెప్తున్నాడు ఆయన. సార్ అక్కడ మన గాలి ఏమైనా ఆక్సిజన్ అవకాశం రూమ్లోకి అది అంటే అది మొత్తం ముక్కుపోయింది ఏం కాదు గది. అంటే లోపల ఆక్సిజన్ అంత పెద్ద ప్రభావం అయితే లేదు సార్. అన్ని ప్యాక్ చేసిండ్రు అని అంటారు సార్. మరి గాలి ఆక్సిజన్ ఎట్లా తీసుకున్నాడని చెప్పినాం కదా, ధ్యానం చేసిన బాగుంది. ఆయనకు లోపల మన వసతులు ధ్యానంలో భాగంగా పోయినని చెప్తున్నాడు ఆయన. రైట్, అంటే లోపల మీరు వెళ్ళిండ్రు గది లోపల ఎట్లా చూసినాం. చెందిన చాకలి హనుమంతు 55 ఇయర్స్ ఉంటాయి. అతను తను ఉంటున్న బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి అయినని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. సజీవ సమాధి అంటే దాంట్లో ఉండని చెప్పేసి అట్టి సమాచారం మీద మేము ఇమీడియట్లీ మా సిబ్బంది మా ఎస్ఐస్ ఇక్కడికి వచ్చినాము. ఇమీడియట్లీ వచ్చేసి ఇక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను
సమాధి పర్పస్లో కాదు, అతను వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక కొడుకు ఉన్నాడు, ఆయనకు 2 కూతురు ఉన్నారు. ఆ కొడుకు బలవంతున్నాడు. అతనితో పాటుగా అతని సాయంతో వాళ్ళకి కన్విన్స్ చేసి, అనవసరంగా ఇది ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసి అతను మూసివేసిన అవన్నీ కూడా ఇటుక పిల్లలు అలాంటివి కూడా తీయించడం జరిగింది. దాని తర్వాత అతను మళ్ళీ బయట తీసుకురావడం జరిగింది. అతను ప్రాణంతో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి హనుమంతోటి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఆయన ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మంగారి అది గుడి కట్టాడు. ఆ గుడిలోనే ఆయన కొద్దిగా దైవ చింతన దీంతో అది ఉన్నారనమాట. ఇప్పుడు కూడా పోయిన ఉద్దేశం ఏంటంటే, మన శుక్రవారం నాడు ఆయన ఈ యోగా ధ్యానంలో భాగంగా ఒక 5 days పాటు ఎలాంటి శ్వాసతోటే ఉండి నీరు అవి ముట్టుకోకుండా